టైం చూసారు కదా, ఆగస్టు 18 అర్ధరాత్రి 2 గంటలు దాటింది. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అసలు నేను ఈ వీడియో చేస్తానని కూడా నాకు తెలియదు, కంట్రోల్ అవ్వలేదు. అసలు నేను బ్యాలెన్స్ తెలుసుకోలేకపోతున్నా. అందుకని చెప్పని నా ఛానల్లో అసలు ఈ జోనర్ కాదు, టెక్ ఛానల్ నాది. ఆగస్టు 9వ తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి కంప్లీట్లీ మీకు తెలిసే ఉండొచ్చు. నేను లాస్ట్ 2-3 రోజుల నుంచి దాని గురించి తెలుసుకుంటూ ఉంటున్నా. అంటే ఇప్పుడు ఈ మధ్య క్రాంతి వ్లాగర్ అని చెప్పిన ఛానల్లో వీడియో కానివ్వండి, ఏజూడ్ ఛానల్లో వీడియో కానివ్వండి, ఒకదాని తర్వాత ఒకటి, ఆ తర్వాత ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్ అన్నింట్లో చదివి ఏంటి ఇలా కూడా జరిగిద్దా, సినిమా స్టోరీనా లేకపోతే రియల్ స్టోరీనా అని చెప్పని నేను జీర్ణించుకోలేక ఆ థాట్స్లో నుండి ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్కి ఇంకొక రకంగా ఏదైనా ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఏమైనా పర్లేదు, నేను ఇది మీతో మాట్లాడాలని చెప్పని ఇంటెన్షన్తో మాట్లాడేస్తున్నా. ఎన్ని చూడాలి, నిర్భయ అని చెప్పని ఇంకొక ఆడపిల్ల గురించి మాట్లాడుతూ వచ్చాం. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కూడా మన కంట్రీ దాకా ఎందుకు, మన రాష్ట్రంలోనే దాదాపు 20,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పని మనం తెలుసుకుంటున్నాం. నా ఛానల్ ఒకసారి నేను చెక్ చేసుకోండి. ప్రతి వీడియోలో ఎండ్లో నేను జై హింద్ అని చెప్తాను. అలాంటి నేను ఆగస్ట్ 15th రోజు వీడియో పోస్ట్ చేసినప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే మాట నేను నోటి నుంచి రాలేదు. కావాలని చెప్పనే రాలా. ఏం చెప్తాం, 78వ ఇండిపెండెన్స్ డే మనకి. పక్కన బ్రాకెట్లో వికసిత్ భారత్. 78 సంవత్సరాలు అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. ఇప్పుడు నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతున్నాను, నిజంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందంటారా? వచ్చిందా? ఒకవేళ వస్తే అవసరమా? ఇంత స్వాతంత్ర్యం మనకు అవసరమా? ఈ రేంజ్ స్వాతంత్ర్యం మనకు అవసరమా? ఏంటి మన ఇష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోయి ఏ అమ్మాయి మీదకైనా కానీ దాడి చేసేసి, రేప్ చేసేసి, ఇంకా పచ్చిగా చెప్పాలనుకుంటే చేసేసి, మానభంగం చేసేసి, నాకు ఒక్కడితో సరిపోదు, దాని మీద నాకు పర్సనల్ గ్రడ్జ్ కూడా ఉంది. ఆ పర్సనల్ గ్రడ్జ్ నేను తీర్చుకోవడానికి ఇంకొక 4 కూడా వేసుకెళ్తాను, 5 కలిసి గ్యాంగ్ ఇచ్చేసేసి తన ప్రాణం తీసేస్తాము అని చెప్పి అనుకునే అంత ఫ్రీడమ్ ఉంది మన కంట్రీలో. అవసరమా అంత ఫ్రీడమ్? ఆర్ఎల్స్ అంత స్వాతంత్ర్యం, ఆ రేంజ్ ఇండిపెండెన్స్ మనకు కావాలంటారా? ఎందుకు అంత ఫ్రీడమ్ ఎక్కువైపోయింది? మన పూరి జగన్నాథ్ గారు డైలాగ్ ఉంటుంది టెంపర్ సినిమాలో, ఈ దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ ఇంకే దేశంలో ఉంది చెప్పండి అని చెప్పని జూనియర్ ఎన్టీఆర్ గారు అడుగుతారు. నిజంగానే ఈ దేశంలో అంత ఫ్రీడమ్ ఇంకే దేశంలో ఉంది? లా అండ్ ఆర్డర్ ఇప్పుడున్నవి సరిపోవు, కొత్తవి ఇంకా యాడ్ అవ్వాల్సి ఉన్నాయి, ఇంకా స్ట్రిక్ట్ అవ్వాలి. ఆన్ సైట్ ఒకవేళ ఆడపిల్ల మీద చేసి ఆన్ సైట్ షూటెడ్ సైడ్ ఆర్డర్స్తో అప్పటికప్పుడు లేపేస్తారని చెప్పని చదివి నేను ఎన్నో ఉన్నాయి. అరబ్ కంట్రీస్లో ఆర్ఎల్స్ ఇంకొక తదితర ఇంకోటి కంట్రీస్లో విక్టిమ్ కనుక లైవ్లో ఇలా తొరిగి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మక్కలు తీసేస్తారు, పోపిచ్చేస్తారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే రాపిచ్చేస్తారు, స్పెల్లింగ్ రాపిచ్చేస్తారు. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. మన దగ్గర వాళ్ళకంటే డబుల్ టైమ్స్ పాపులేషన్లో మనం ఎక్కువ, వాళ్ళకంటే డబుల్ టైమ్స్ మనం జీడిపిలో ఎక్కువ, వాళ్ళకంటే డబుల్ టైమ్స్ పొలిటీషియన్స్ ఎక్కువ ఉన్నారు మన దాంట్లో. ఇంకా ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి మన రూల్స్? స్పెల్లింగ్ రాపిచ్చేయాలి, అంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఒక పర్సన్ ఒక ఇనిషియేటివ్ తీసుకునే ముందే అది ఆగిపోవాలి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. డాక్టర్సే చెప్పిన మాట ఇది. ఒకటి వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే కంటే అది రాకముందే ప్రివెంట్ చేసుకోవడం బెస్ట్ అని. అలాంటి రూల్స్ అలాంటి లాస్ తీసుకుని రావాలి. వాడు ఆ కల్ప్రిట్ ఎవరైతే ఉన్నాడో తప్పంతా నేనే చేశానని చెప్పని సంజయ్ రాయ్ అనే పర్సన్ నెక్స్ట్ రోజు చెప్పేసుకుని నేనే చేశాను, నన్ను తీసుకుని పోయి ఊరేసుకోండి అని చెప్పని అంటున్నాడు. ఏమన్నా చేశారా? బ్రూటల్గా తనని మానభంగం చేసి హత్య చేసేసారు. గొంతు నునిమేసి కార్లు నార్మల్గా మనం యోగాసనం వేయడానికి ఇలా 90 degreesలో మనం జస్ట్ కిందకి ల్యాండ్ అవ్వడానికే ఇబ్బందులు పడిపోయి కావాలనుకుంటే ముందుకు పడిపోతాం, కానీ మన కాళ్ళకు మాత్రం పెయిన్ తీసుకోం. అలాంటి ఆవిడ్ని ఒక డాక్టర్ని ఇలా విరిచేశారు. ఇలా విరిచేసి 90 degreesలో అలా నుంచోబెట్టేసి అంతదిగా పెయిన్స్ తీసుకునేలా చేశారు. ఇది చాలా తక్కువ. ఇక్కడ నెక్ దగ్గర క్యాటరేజ్ ఏదైతే ఉంటుందో ఈ పైప్, ఇదంతా నునిమేసి అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అంటే నొక్కేసి ఇరిపేసేలాగా డ్యామేజ్ చేసేసారు. ఆ పెయిన్ తెలవాలంటే జస్ట్ మాట్లాడేటప్పుడు లేకపోతే ఉన్నప్పుడు జస్ట్ ఇలా నొక్కండి, లోపలికి కొద్దిగా ప్రెషర్తో మీకు నొక్కండి, ఏ రేంజ్ పెయిన్ ఉంటుందని చెప్పనేది. దాని మీద డబుల్ టైమ్స్ ప్రెషర్ మనం పెడితే గానీ అది విరిగిపోదు. ఆ రేంజ్లో విరిచేశారు. కళ్ళకి ఆమె స్పెట్స్ పెట్టుకుంటే ఆ స్పెట్స్ లోపలికి నొక్కేసి ఆ గాజు పెంకులు కళ్ళల్లో ఉన్నాయంట. పోస్ట్ మార్టం అవి చేసేటప్పుడు గాజు పెంకులు కళ్ళల్లో ఉన్నాయంట. అబ్డామిన్ మీద మార్క్స్, కోసేసిన మార్క్స్, చేతుల మీద, ఆర్మ్స్ మీద, ఫేసెస్ మీద మొత్తం. అసలు ఆ ఫోటో కూడా నేను చూపించలేను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి ఎంతమందితో నేను డిస్కస్ చేసినది నాకే అర్థం కాదు. ఆ ఫేస్ మీద కానీ ఆమె బాడీ మీద కానీ కంపేర్ చేసిన దాంతో పోల్చితే ఈ రోజు వాడు దొరికిపోయిన తర్వాత నేనే ఆ అమ్మాయిని ఇచ్చేసా, నన్ను కావాలనుకుంటే ఉరి తీసుకోండి అని చెప్పిన వాడి బాడీ మీద కానీ ఆడి ఫేస్ మీద కానీ ఆ అమ్మాయి ఫేస్ చేసినంత హర్ట్లో 50% వాడి మీదకి లేవు. ఈ రోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ అవి జరుగుతున్నాయి. ఆగస్ట్ 9వ తారీఖు ఈ మర్డర్ అంతా జరిగితే ద నెక్స్ట్ డే ఏదైతే వీళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ అవి చేస్తారో అందులోనే వీడి హస్తం ఉందని చెప్పి తెలిసింది. వీడు నార్మల్గా పోలీసులకు హెల్ప్ చేసే బ్రోకర్ టైప్ అనమాట. 12,000 శాలరీకి గవర్నమెంట్తోనే వీడు జాబ్ చేస్తున్నాడు. అంటే పోలీసుల కింద తొత్తిడు. వాడిని వెనకేసుకుని రావడం కోసం వీళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు. సూసైడ్ అని చెప్పారండి ఫస్ట్. అసలు అన్ని చెప్పలేం. ప్రైవేట్ పార్ట్స్ వాటిల్లో తర్వాత పోస్ట్ మార్టం అంతా చేసిన తర్వాత 150 mg ఆఫ్ స్పర్మ్ దొరికిందంట. ఎన్ని టైమ్స్ చేసి ఉండాలి, ఎంత మంది చేసి ఉండాలి, అంత ఇంపాక్ట్ అయ్యి అంత హర్ట్ అయిన దాంట్లో ఈ రోజు వాడు బయటకు వచ్చేసి నేనే చేశాను రా,
అని చెప్పుకున్నా కానీ వాడిని ఏమీ హర్ట్ చేయట్లా పోలీసులు. ఆ బాడీ పడున్న స్థితి చూసి కూడా ఎంతమంది ఇప్పుడు పోలీసులు వెళ్తే అంతమంది నోరు మూసుకొని బయటకు వచ్చి సూసైడ్ అని చెప్పడానికి ఎలా వాళ్ళకి మనసు ఒప్పిందో నాకు అర్థం కావట్లేదు. వెస్ట్ బెంగాల్ ఆర్ కోల్కతా, హౌ ఇస్ దట్ స్టేట్ ఇన్ దట్ పొజిషన్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ ఇట్ మైట్ బి ద ప్రెషర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ సమ్ అదర్ థింగ్ ఎల్స్. హ్యూమానిటీ మినిమం ఒక పోలీసులోనే ఉన్నదా? వాడు చెప్పిన తర్వాత కూడా క్లూస్ ని ఆర్ ఎల్స్ ఉన్న ఎవిడెన్సెస్ ని అన్నిటిని స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత 4-5 మెంబర్స్ ఉన్నారు అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఆ 4-5 మెంబర్స్ లో ఇంకొక క్లూ ఏంటంటే ఎంపీ సన్ అని చెప్పని ఒకటి తెలిసింది, ఎంపీ కొడుకు ఒకడు ఉన్నాడు అన్నట్లు రూమర్స్ ఉన్నాయి. మోస్ట్లీ అదే నిజం అని చెప్పని అనుకుంటున్నాను. ఎందుకు ఆ రేంజ్ పవర్ ఉంటేనే ఇంత బ్రూటల్ గా మర్డర్ చేసిన తర్వాత కూడా, అసలు ఇంత బ్రూటల్ గా మర్డర్ చేశారంటేనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎవడు నన్ను ఏం చేస్తాడు అని చెప్పని ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఇంత పని చేసుంటారు. అతన్ని కాపాడడం కోసమే ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఎమ్మెల్యే వర్క్ దగ్గర నుంచి పైన చీఫ్ మినిస్టర్, ఆ పైన ఇంక ఎంతమంది మినిస్టర్లు తీసుకుని అంతమంది ఈ రోజుకి వాళ్ళ ఒఫీషియల్ ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఆర్ ఎల్స్ మీడియా ముఖంగా కానివ్వండి, ఇంకొకటి భాగంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ రోజుకి బయటకు వచ్చి ఒకటి ఇవ్వట్లేదు. అంటే అండ్ ఇంకొక మేజర్ కామికల్ పార్ట్, కామిక్ బుక్స్లో తీసుకుంటే సూపర్ హిట్ అయిపోయింది ఇది. చీఫ్ మినిస్టరే వచ్చి న్యాయం జరగాలి అని చెప్తున్నారు. ఆ స్టేట్, అమ్మా నీ స్టేటే నీ కింద ఉంది, నువ్వేం చెప్తే జరిగింది, అలాంటిది నువ్వే రోడ్డు ఎక్కి న్యాయం జరగాలి అని చెప్పంటే ఎవరిని న్యాయం కోరుకుంటున్నట్టు? సుప్రీంకోర్టున చీఫ్ మినిస్టర్ సుప్రీంకోర్టుని ఒక అప్పీల్ పెట్టుకుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇన్ని కోర్ట్స్ ఉన్నాయి కదా, ఒక కోర్టు కూడా ముందు తీసుకెళ్లి ఫర్దర్ ప్రొసీడింగ్స్ కి చేసేదా? తర్వాత ఎప్పటికో ఎంత హల్చల్ జరుగుతుంది, ఇంకా అవ్వకపోతే తేడాలు వచ్చేస్తాయని చెప్పని అప్పుడు తీసుకుని పోయారు. పాయింట్ టు పాయింట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు ఇదంతా ఎందుకు, అసలు దీన్ని ఎలా ఇది చేసుకోవాలనేది. యాక్చువల్ ఇండిపెండెన్స్ మన కంట్రీకి అయితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటే మన ఇండిపెండెన్స్ రాలా. నా వరకు నేను చెప్తున్నా రాలా. మిమ్మల్ని మీరు కూడా క్వశ్చన్ చేసుకోండి, నేనైతే ఇలానే చేసుకుంటున్నా, మిమ్మల్ని మీరు కూడా చేసుకోండి. మన ఇంట్లో ఆడపిల్లని, అది మన చెల్లి అవ్వచ్చు, మన అమ్మ అవ్వచ్చు, మన అత్త అవ్వచ్చు, మన పిన్ అవ్వచ్చు, మన అమ్మమ్మాయి అవ్వచ్చు, అది రేత్రి అయినా పగలైనా, రేత్రి పగలో తేడా లేకుండా, అమ్మ నేను వస్తాను 1 గంటలో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, క్యాబ్ ఇచ్చి పంపుదామన్నా ఆటో ఇచ్చి పంపుదామని చెప్పన్నా కానీ నైట్ 9-10 దాటిన తర్వాత మా ఇంటి ఆడపిల్లని సెంటర్ దగ్గర నుంచి మా ఇంటికి పంపించే అంత ధైర్యం నాకు లేదు. అదర్ కంట్రీస్లో కంపేర్ చేయకూడదు, కొన్ని ఏషియన్ కంట్రీస్లో అండ్ కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కంప్లీట్లీ సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి. మన బండి నెంబర్ ప్లేట్ తీసుకొని చలాన్ వేయడానికి మనకు సీసీటీవీ కెమెరాస్ పైనుంచి రఫ్గా వేసుకున్న ఒక 10 మీటర్ల డిస్టెన్స్ నుంచి మనకు చలాన్ కొడతాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరుగుతుందని చెప్పుకోవడానికి లేకుండా ఒక కెమెరా లేదు, ఒక ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ ఉన్న ఏదైతే మర్డర్ జరిగిన ఏరియా ఉందో దాన్ని మళ్ళీ స్పాయిల్ చేసేయడానికి పక్కనే కన్స్ట్రక్షన్స్ అవి స్టార్ట్ చేసేయడం, దాని కింద సెక్యూరిటీ లాంటివి ఏమీ పెట్టకుండా అండ్ సరిహద్దులు ఏమీ ఇవ్వకుండా, ప్రిమిసెస్లోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా టేప్స్ వేయడం కానీ మినిమల్ బేసిక్ కాషన్స్ కూడా ఏమీ తీసుకోలేదు. అలాంటి కంట్రీలో మనం ఉన్నాము అండ్ మనం 78వ ఇండిపెండెన్స్ డే వికసిత్ భారత్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. 31-year-old ఆన్ డ్యూటీ డాక్టర్ ఆవిడ డెడ్ బాడీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళంతా. ఇప్పుడు అంత్యక్రియలు కూడా ఒక సాధారణ బాడీ అంటే రెగ్యులర్గా మనం హార్ట్ బీట్ ఆగిపోయి చనిపోయిన వాళ్ళకి ఎలా అయితే అంత్యక్రియలు చేస్తామో అలా చేసుకునే సిచ్యువేషన్ కూడా ఆ ఫ్యామిలీ లేదు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మన ఫ్యామిలీలో కానివ్వండి అలా జరగకూడదు అని చెప్పని కోరుకుంటున్నా. బట్ అనాథ శవాల దగ్గరికి వెళ్ళండి, ఎవరైనా అంత్యక్రియలు చేస్తుంటే ఆ బాడీని ఫ్రిడ్జ్లో ఉంచుతారు. నార్మల్గా చూడడానికి వచ్చిన వాళ్ళ కోసం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక చైర్లో కూర్చోబెట్టి, బాడీ ఫ్రీజ్ అయిపోయి ఉండేది, చైర్లో కూర్చోబెట్టి స్నానాలు చేపించి పాడంతా రెడీ చేసి పాడ మీదకి ఎక్కించి మన భుజాల మీద మోసుకొని వెళ్ళి శ్మశానానికి చితి అంతా పేర్చిన తర్వాత తలకొరవి పెట్టేది. ఈ హోల్ ప్రొసీజర్ మొత్తం ఒక స్టెప్ కూడా మీరు మిస్ అవ్వకుండా మొత్తం ఫాలో అవ్వండి. నేను చాలా చూసాను ఇలాంటి. నేను దాన్ని ఒక ఆస్పీషియస్ ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతాను, నేను చేసున్నాను, అందుకనే చెప్తున్నా. రాసి పెట్టుకోండి, ఒక 1 వీక్ మీకు నిద్ర పట్టదు. ఒకవేళ కోల్డ్ హార్ట్ అనుకునే వాళ్ళు, నేను ఏదైనా కానీ యాక్సెప్ట్ చేస్తాను అనుకునే వాళ్ళకి మినిమం 3 రోజులు నిద్ర పట్టదు. అంత ట్రెడిషనల్ వేలో, అంత నార్మల్ వేలో జరిగే వాళ్ళకే ఒక 3-4 రోజులు నిద్ర పట్టకుండా, మాక్సిమం ఒక 1 వీక్ నిద్ర పట్టకుండా ఉన్న వాళ్ళకి ఒక 1 వీక్ దాకా నిద్ర పట్టలేదు అంటే ఆ ఫ్యామిలీ అంత బ్రూటల్గా మర్డర్ చేసి ఒక కన్న కూతురు అంత ఇదిగా అయిపోయింది అని చెప్పిన తర్వాత లిప్స్ మీద, చీక్స్ మీద, బాడీ మీద, చెప్పుకోలేని పార్ట్స్ దగ్గర, ఇంకోటి దగ్గర ఇంత బ్రూటల్గా జరిగిందని చెప్పుకునే వాళ్ళకి లైఫ్ లాంగ్ నిద్ర ఉండదు. లైఫ్ లాంగ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? వాళ్ళ నిద్రకి అసలు ఎవరు రెస్పాన్సిబుల్? సరే ఫ్యామిలీస్ వాటి గురించి పక్కకు పెట్టేద్దాం. షీఈస్ అ డాక్టర్ అని చెప్పాను కదా. అసలు డాక్టర్ అంటే బ్రో, అసలు మనం పుట్టాము అని చెప్పంటే ప్రైమరీ రీజన్ మన అమ్మ ఎంత ఇదిగా ఉంటుందో, ఆమె ఎంత పెయిన్స్ తీసుకుంటుందో ఆ పెయిన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసి, ఎంత బ్రో మనం డెలివరీ తీసేటప్పుడు డ్యూటీ అయిపోతే తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, డ్యూటీ అయిపోతే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మనల్ని ఎలా పడితే అలా బయటికి తీసేసి, ఆ తీసేటప్పుడు భుజాలు ఎలా నొక్కేసేయడం, ఇంకోటి చేసేసి మన ఆర్గాన్స్ అన్ని అటు ఇటు అయిపోతే ఎంతసేపు అలా అయిపోవడానికి ఎంతసేపు? కానీ అలా చేయరు.
అలా చేయరు. వాళ్ళ బేబీకి ఏదైనా అయిపోతుందేమో, ఈ కేసు ఏమైపోయిద్దో, నార్మల్గా అన్నీ బాగుండేలానే బయటకు వచ్చేలానే ట్రై చేస్తారు. సో నీ పుట్టుకకి, నా పుట్టుకి, నీ మీదైనా మాదైనా ఎవరైనా మనం పుట్టాము అని చెప్పంటే మన అమ్మ ఎంత పెయిన్స్ తీసుకొని మన రావడానికి కారణం ఎంత అయిందో అంతే సేమ్ కైండ్ ఆఫ్ కారణం అదే వార్డులో ఉండి డెలివరీ చేసిన డాక్టర్ని కూడా. సో ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం పుట్టామంటేనే, నేను కానీ నువ్వు కానీ పుట్టాము అంటేనే హాఫ్ ఆఫ్ ద రీజన్ ఆ డాక్టరే. సరే పుట్టేసావు, నువ్వు పుట్టిన తర్వాత పోలియో చుక్కల దగ్గర నుంచి నువ్వు తినకపోయినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, తిన్నది అరగకపోయినా, మా వాడు వెళ్ళట్లేదు కొంచెం చూడండి అని చెప్పన్నా కానీ టాబ్లెట్ పెట్టడానికి మళ్ళీ వచ్చేది డాక్టరే. భూమి మీదకి వచ్చేంత వరకు దేవుడు డాక్టరేమో, భూమి మీదకి వచ్చిన తర్వాత నీకేం కాకుండా చూసుకునేది ఇంకొక దేవుడేం డాక్టరే. సరే ఈ డాక్టర్ అందరూ ఇప్పుడు నిర్భయ తీసుకున్నా, లేకపోతే మొన్న జరిగిన సుగాలి ప్రీతి గారిని తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఇవన్నీ డాక్టర్ అనేది వీళ్ళందరూ డాక్టర్స్ కాదు. ఈ డాక్టర్ అనేది కాసేపు కనుక మనం పక్కకు పెడితే అమ్మాయిలు ఈ జెండర్ని కూడా పక్కకు పెట్టేసేద్దాం, వీళ్ళు గర్ల్స్ లేడీస్ ఈ జెండర్స్ని కూడా పక్కకు పెట్టేసేద్దాం. ఫస్ట్ వాళ్ళు ఒక హ్యూమన్ కదా, వాళ్ళు ఒక మనిషి కదా, అంతెందుకు మీరే వచ్చి నాకు తగిలేరు, నేను గట్టిగా మాట్లాడతానుగా, లేదు అది గొడవ పెద్ద అయిపోయింది, ఒకళ్ళు నన్ను హర్ట్ చేశారు, వెంటనే ఫోన్ చేసి ఒక 20 మందిని 10 మందిని పిలిచేస్తానుగా. కానీ అమ్మాయిల విషయం వచ్చేసరికి నీకు ఒకటి చేయాలి అనిపిస్తే నువ్వు చేసేయడం ఎందుకు? తనేం చేయలేదు, ఒక 20 మందికి ఫోన్ చేసి 20 మంది రౌడీని పిలవలేదు, ఏమీ చేయలేదు కాబట్టి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బా, ఇప్పుడు నీ ఫేస్ మీదే ఒక చిన్న పింపుల్ వస్తే నువ్వు చూసుకోలేవు, ఆ పింపుల్నే చూడడానికి మనం ఇష్టపడవు. అలాంటిది నీకేదో కావాలని చెప్పని నీకు ఆ 5 minutes ప్లెజర్ కోసం ఒక అమ్మాయిని అంత బలవంతంగా తన చేతులు విరిచేసి ఫేస్ మీద ఆ ఘాట్లు పెట్టేసి ఇంకోటి ఏదైనా ప్రాణమే తీసేసి పింపుల్కి నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ఆ ప్రాణానికి నువ్వు ఇవ్వట్లా. ఫస్ట్ ఉండాల్సిన బటను అమ్మాయో డాక్టరో ఇంకోటి ఫస్ట్ అతను ఆ అమ్మాయి ఒక హ్యూమన్, నీ బాడీ మీద ఉండే రెస్పెక్ట్, అవతల పర్సన్ కూడా మంచియే, అవతల పర్సన్ కూడా బాడీనే ఉంది, అవతల పర్సన్ బాడీ కూడా రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ నువ్వు. ఇదంతా మారాలంటే రెస్పెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఫస్ట్ స్కూలింగ్లో మనకి సిలబస్ చెప్తారు ఏంటి, బయాలజీ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ ట్రీస్ గురించి వీటి గురించి చెప్పి, ట్రీస్లో ప్రాణం ఉంది, పేరు జగదీష్ చంద్రబోస్, ఆయన కనిపెట్టారు అని చెప్పని మనకి ఈ రోజుకి బుక్స్లో ఉన్నాయి. అవి ఎలా బయాలజీలో ఉన్నాయో, మ్యాథ్స్లో ఫార్ములాస్ అవన్నీ ఎలా ఇచ్చేసారో, రెస్పెక్ట్ అని చెప్పని ఒక బుక్ కూడా పెట్టండి. లేకపోతే సైన్స్లోనో సోషల్లోనో ఇంకోటిలోనో రెస్పెక్ట్ అని చెప్పని ఒక లెసన్ యాడ్ చేసి ఎవ్రీ క్లాస్ 5th స్టాండర్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 10th స్టాండర్డ్ వరకు ప్రతి క్లాస్లో ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు సైన్స్లో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. 5th క్లాస్లో ఒక లెవెల్ ఆఫ్ సైన్స్ మనం టీచ్ చేస్తాం, 7th క్లాస్లో ఒక లెవెల్ ఆఫ్ సైన్స్ టీచ్ చేస్తాం, 10th క్లాస్లో ఒక లెవెల్ ఆఫ్ సైన్స్ టీచ్ చేస్తాం. అలానే రెస్పెక్ట్ కూడా 5th క్లాస్లో ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ని టీచ్ చేయండి, 8th క్లాస్లో ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ని టీచ్ చేయండి, 10th క్లాస్కి వచ్చినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ని టీచ్ చేయండి. ఏ రెస్పెక్ట్? మనిషికి ఉండే రెస్పెక్ట్ ఏంటి, లేడీస్కి జెంట్స్కి ఉండే రెస్పెక్ట్ ఏంటి, లేడీస్ జెంట్స్ ఎలా రెస్పెక్ట్ చేయాలి, జెంట్స్ ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఒక కమ్యూనిటీ, బయటకు నువ్వు వెళ్తావు, ఈ రోజు స్కూల్లో ఉన్నావు, బయటకు వెళ్ళిన తర్వాత 10 మంది మధ్యలో ఉంటావు, సొసైటీని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇదంతా నేర్పించండి. జస్ట్ నార్మల్ పర్సన్స్ మధ్యనే కాదు, ఒక రిలేషన్ నార్మల్గా గట్టిగా నిలబడి అన్నా కానీ వైఫ్కి హస్బెండ్ మీద, హస్బెండ్కి వైఫ్ మీద కూడా రెస్పెక్టే ఉండాలి. లవ్ గివ్ అంతా పక్కకు పెట్టండి. ఒక మనిషి ఇంకొక మనిషిని కంఫర్టబుల్గా ఉంచాలంటే ఫస్ట్ కావాల్సింది రెస్పెక్ట్. నువ్వు చేసే పనో, నీ వ్యక్తిత్వమో, నీ పర్సనాలిటీ, ఇంకోటి ఏదైనా కానీ ఫస్ట్ రెస్పెక్ట్తో చూడండి. ఈ చిన్న చిన్న కథలతో పాటు కవులు రాసిన పద్యాలు అవి ఇవి ఎలా పెడుతూ ఉంటారో, మన ఛత్రపతి శివాజీ గారి గురించి ఆయన లేడీస్ని ఎలా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఛత్రపతి శివాజీ గారు అనగానే మనకి హిందుత్వం ఒకటి, మన ధర్మం ఒకటి, ఇవి మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. ఆయన లేడీస్ని ఎలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు గ్రంథాలు ఉన్నాయి, ఒకసారి ఇది చదవండి. ఎన్నో రాజ్యాలు గెలిచి వచ్చిన తర్వాత కూడా బందీగా ఆ రాజ్యం యొక్క రాణులను తీసుకొని వస్తే మోకాళ్ళ మీద నుంచొని తప్పు చేసామమ్మ, మిమ్మల్ని తీసుకొని రాకుండా ఉండాల్సింది, మా వాళ్ళు తెలియజేశారు అని చెప్పని ఆమె పాదాల మీద పడి గెలిచిన రాజ్యాన్ని మొత్తాన్ని మళ్ళీ వెనక్కిచ్చి పంపించేసి స్త్రీల గౌరవాన్ని ట్రిపుల్ టైమ్స్ చేసి పంపించిన మహోన్నతమైన వ్యక్తి ఛత్రపతి శివాజీ. అలాంటి వాళ్ళ గురించి కథలు పెట్టండి స్కూలింగ్స్ లో, అప్పుడు తెలుసుకుంటారు ఛత్రపతి శివాజీ ఓకే ఇలా చేస్తే ఆయన గొప్పవారయ్యారు, మనం ఇలా చేస్తే మనం గొప్పవాళ్ళు అవుతాము. అదే పిల్లవాడు ఛత్రపతి శివాజీ గారి గురించి ఏదైతే చదువుకున్నాడో అదే లెసన్ తీసుకొని పోయి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తాడు. వాళ్ళ అమ్మ నాన్న కాన్ఫిడెంట్గా ఉంటారు, ఓకే నా కొడుకు మంచి రూట్లోనే ఉన్నాడు, వీడి సొసైటీకి డేంజర్ కాదు, వీడికంటూ కొన్ని ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ అన్ని స్కూల్లో యాడ్ అవుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. నా కొడుకు ఇలా చేయడం అని చెప్పని ఒక ధైర్యంతో ఉంటారు. సిస్టమ్ మార్చండి స్కూల్లో. ఎంతసేపు ఆ లెక్కలు, ఆ పాస్ మార్కులు ఇవి కాదు, మోరల్స్ నేర్పించండి, ఎథిక్స్ నేర్పించండి, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ నేర్పించండి. మీరు చెప్పే చదువుల్లో ఒకటి కూడా మాకు బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం సంపాదించుకునే దాంట్లో ఎలాగో ఉపయోగపడట్లా. బయట మళ్ళీ ఏదో కోర్స్ తీసుకుంటా, ఆ కోర్స్ ఏంటి, మీకు 3 సంవత్సరాలు కాలేజీకి కట్టింది, ఒక 3 నెలలకు మేము ఇక్కడ కోర్సు కట్టాల్సి వస్తుంది. ఎలాగో మీరు చెప్పేది వాల్యూ యాడెడ్ ఏమి ఉండదు. అట్లీస్ట్ బుద్ధి గుణం వచ్చేలాగా రెస్పెక్ట్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్, సొసైటీకి ఈ స్కూల్స్, కాలేజెస్ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు అవ్వకపోయినా కానీ మంచి సిటిజన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాయి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని. సిలబస్లు అవి మార్చండి. సరే ఇంకో విషయం, రెస్పెక్ట్ అన్ని నీకు అవి లేవు, పక్కకు పెట్టేద్దాం. నువ్వు ఆ పర్సన్ అవతల పర్సన్ ఆపోజిట్ జెండర్ తో ఒక 5 minutes ప్లెజర్ కోసం నువ్వు అంత బ్రూటల్ గా వెళ్ళిపోతున్నావు. అది నీ భాషలో ఏంటి, అది ఏమన్నా మొగతనమా? అంటే మనం బలవంతంగా చేసేది ఏమన్నా మొగతనమా? వాట్ యాక్చువల్లీ మొగతనం ఈస్ నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మేల్ డామినెన్స్ని ఎలా మనం చూపించేది? నువ్వు ఇంట్లో ఎంత పని చేస్తున్నావు కదా, నేను 3 times చేస్తున్నాను అని చెప్పని అలా చూపించు. లేదా మీ మమ్మీని
మీ మమ్మీని డబల్ ట్రిపుల్ టైమ్స్ డాడీ మీరు ఇలా చూసుకుంటున్నారు మమ్మీని, నేను దానికంటే డబల్ ట్రిపుల్ టైమ్స్ ఇప్పుడు నేను చూసుకుంటున్నా, మీకంటే నేను బెటర్ ఉన్నాను చెప్పని మీ ఫాదర్తోనూ ఇంకొక రకంగా చూపించు. బలవంతాన ఒక అమ్మాయిని లొంగ తీసుకోవడానికి మగతనం ఎలా అవుతుంది? నిన్ను ఇష్టపడితే, నేను ఇష్టపడి నువ్వు నాకు కావాలి అని చెప్పని అమ్మాయి నీ వెనక వస్తే నువ్వు వద్దు అని చెప్పి అంటాం, లేకపోతే మీ నలుగురిలో, మీ ఇంట్లో ఉండే వాళ్ళు నలుగురిలో ఒప్పించడమో అలాంటివి చేసుకొని, ఆరెల్స్ అందరినీ అటువైపు అమ్మానాన్ని ఇటువైపు అమ్మానాన్ని పక్కకు పెట్టేసి మేమిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నాం అని చెప్పని మీ అంతటి మీరు ₹1 అటు ఇటు తీసుకోకుండా మీరు నిలబడినప్పుడు అప్పుడు అలా కూడా చూపించవచ్చు నీ మొగతనం. 5 నిమిషాల కోసం నీ మొగతనం బయటకు వచ్చేది, 5 నిమిషాల కోసం. ఈ 5 నిమిషాల మొగతనం కోసం నువ్వు మర్డర్లు చేసేస్తావు, రేపులు చేసేస్తావు. చేతకాని వాళ్ళం ఎవరు అంటే మనం ఏం చేస్తున్నాం, క్యాండిల్స్ పట్టుకొని బయట నుంచుంటున్నాం, అంతవరకే మనం చేయగలిగింది అంతే కాబట్టి అంతవరకే చేస్తున్నాం. మన రాజ్యాంగంలో కానీ ఇంకోటి మనకు కల్పించింది అంతవరకే. కోవిడ్ వచ్చింది, దేశం మొత్తం స్తంభించిపోయింది, ఒక్కడు బయటికి వెళ్ళా, నేను బయటికి వెళ్ళా, మా నాన్న బయటికి వెళ్ళా, మీ ప్రాబబ్లీ ఎవరు బయటికి వెళ్ళా, చచ్చిపోయాం మనం, బతుకుతానే ఉన్నాం కదా, అప్పులు చేసుకున్నాం, ఇంకోటి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉన్నాం. 10 రోజులు కంట్రీ ఆపేసేయండి, 10 రోజులు నా స్టేట్ నుంచి ఒక్కడు ఇనిషియేటివ్ తీసుకోవాలి. అన్న నువ్వు ముందు అడిగే అన్న, నీ వెనక నువ్వు ఉన్నావన్న ధైర్యంతో మేము బయటకు వస్తాము, మేమందరం వచ్చి నీతో పాటు నుంచి అంటాము అని చెప్పిన ఎవరో పర్సన్ ఇనిషియేటివ్ తీసుకుంటారో కానీ, ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకుని స్టేట్ మొత్తాన్ని కనుక ఆపేస్తే, ఒక్క స్టేట్ చాలు, ఇండియా మొత్తం మీద ఒక్క స్టేట్ చాలు, ఒక్క స్టేట్ ఒక రోజు మొత్తం ఏ పని చేయకుండా ఉంటే ఆబ్వియస్గా ఆ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా కోల్కతా గవర్నమెంట్ మీద ఇంకోటి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఇది పరిస్థితి అని చెప్పని చేయడమో, లేదా మనలాంటి స్టేట్ని చూసి పక్కనే ఉన్న తెలంగాణ స్టేట్ చూడటమో, కర్ణాటక స్టేట్ చూడటమో, తమిళనాడు, కేరళనో, మనతో పాటు బార్డర్ షేర్ చేసుకుంటున్న ఒడిశానో, ఈ ఉన్న అన్ని స్టేట్స్లో ఒక్క స్టేట్ అన్న ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా స్తంభించేలా చేస్తారు. ఒక్కడు కూడా ఒక పని చేయకుండా ఎస్ యాక్చువల్లీ వీ నీడ్ జస్టిస్, తనకి జస్టిస్ జరగాలి అని చెప్పని ఒక్క స్టేట్ అన్న కమిట్ అయ్యి ఆ కమిట్మెంట్తో పనులు కనుక ఆపేస్తే, ట్యాక్స్లు ఒక్కరోజు గవర్నమెంట్కి ఆగిపోతే, అప్పుడు ఒక్కరిని కాపాడడం కోసం మనం ఎంత ఫేస్ చేయాలని చెప్పని తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికీ అదే జరుగుతుంది. ఒక్కరిని కాపాడడం కోసం ప్రాబబ్లీ నాకు తెలిసి 100కి 101% నేను చెప్పగలుగుతున్నాను, 100% నా 6th సెన్స్ అది చెప్తుంది. ఖచ్చితంగా పొలిటీషియన్స్ ఎవరో దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ఉంటారు. ఒక్క పొలిటీషియన్ కాపాడుకోవడం కోసం ఆ పార్టీ మొత్తం చేసే స్ట్రగుల్స్ ఇవన్నీ. స్టేట్ లెవెల్లో తీసుకోండి లేదా సెంట్రల్ లెవెల్లో తీసుకోండి, ఒక్క పొలిటీషియన్ చుట్టూనే ఈ గేమ్ అంతా నడుస్తుంది. పార్టీస్ కూడా రియలైజ్ అవ్వాలి, ఒక పర్సన్ని మనం లోపలికి తీసుకుంటున్నాము అని చెప్పంటే క్యారెక్టర్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి, అతని క్యారెక్టర్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు లెజిట్గా వచ్చాడా లేదా నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ ఉందా? నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తీసుకోవద్దు. నువ్వు తీసుకుంటున్నావు ఒక్క సీటు, ఆ ఒక్క అసెంబ్లీ సీట్ నువ్వు గెలుచుకోవడం కోసం పార్టీలోకి తీసుకుంటే వాడిని నన్ను ఎత్తిన వచ్చి కూర్చుంటున్నాడు. నార్మల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి జాబ్ ఇవ్వాలనుకుంటే మనం ఎన్ని చూస్తాం, రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇవన్నీ క్రాక్ చేయాలి, తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, అన్నీ సాధించేసి లాస్ట్కి గవర్నమెంట్ జాబే కొట్టేశాడు అనుకున్నాం. ప్రొఫెషనరీ పీరియడ్ ఉండేది, మళ్ళీ నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నీ క్రమశిక్షణతో లేకపోతే ఏ రోజైనా నేను టెర్మినేట్ చేసేస్తారు, వాళ్ళు సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెడతారు. మరి వచ్చి 5 సంవత్సరాలు రూల్ చేయాల్సిన ఈ నాయకుల్ని వాళ్ళకి ఏ టెస్ట్లో ఉంటున్నాయి? ఆ ఒక్క దగ్గర తనకు పవర్ ఉండదు, స్టేట్ మొత్తం పవర్ ఉండేది. నేను ఎమ్మెల్యేనని చెప్పిన స్టేట్ మొత్తానికి ఆ పవర్ చూపించుకుంటాడు. అతను చేయకపోయినా కానీ అతను కొడుకు, అతను కూతురు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అంతెందుకు బ్రో, రేపు పొద్దున్న నేను పోలీసుల దగ్గర ఎక్కడో ఒక హెల్మెట్ పెట్టుకోలేదని నన్ను బండి ఆపుతారు. నా ఫ్రెండ్ బాబాయ్ ఎమ్మెల్యే, నా ఫ్రెండ్ బాబాయ్ ఎమ్మెల్సీ, నా ఫ్రెండ్ బాబాయ్ వార్డు మెంబర్, నా ఫ్రెండ్ బాబాయ్ మున్సిపల్ చైర్మన్, ఏదో ఒకటి చెప్పుకొని నేను హెల్మెట్ దగ్గర ఫైన్ కట్టకుండా ₹130 నేను ఫైన్ కట్టుకోకుండా బండి తలాలు తీసుకొని దర్జాగా వెళ్ళిపోతా, ఒక్క ఫోన్ కొట్టాను అంటే. ఎందుకు అంత పవర్ అవసరమా? నేను నార్మల్ పర్సన్ కదా, నేను ఓటేస్తానే కదా నువ్వు గెలిచావు. రుబాబ్ ఎప్పుడు చూపించాలి, ఆ పవర్ ఎప్పుడు చూపించాలి? ఒక దగ్గర పని అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటే కింద పనులను పిలిపించి పని చేపించే విషయంలో పవర్ చూపించు. సామాన్యుల మీద కాదు, ఓటేసిన వాళ్ళ మీద కాదు పవర్ చూపించాల్సింది. తప్పు జరిగింది, తప్పు జరిగిపోయింది. యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ పొలిటీషియన్ యాక్చువల్లీ నేను చేయాల్సింది ఏంటి అంటే, అనుకోకుండా మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, దీనికి నేనే బాధ్యత వహిస్తున్నాను. నేను ఎమ్మెల్యేని కాబట్టి నా కొడుకు ఇలా చేసి, లేదా నేను ఎంపీని కాబట్టి ఇలా చేసి, నేను ఎమ్మెల్సీని కాబట్టి నా కొడుకు ఇలా చేశాడు, దానికి కంప్లీట్ పూర్తి బాధ్యత నాదే. శిక్ష అడిగేయండి, పరిహారంగా నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఐ విల్ నాట్ బి దేర్ ఇన్ పొలిటీషియన్స్, ఐ విల్ నాట్ బి దేర్ ఇన్ పాలిటిక్స్ ఎనీమోర్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతే నువ్వు ఆదర్శపరంగా ఉంటావు. ఇంకొకరు పర్సన్ ఇలా చేయాలి అని చెప్పంటే, స్టేట్లో ఇలా జరుగుతుంది అని చెప్పని ఇంకొకరికి ఆదర్శపరంగా ఉంటావు. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కాబట్టి అంత యాక్షన్ తీసుకోవట్లా. ఇలా అంటే నాకు ఇష్టం లేదు, అసలు ఇది ఎంత దాకా వెళ్ళింది కూడా నాకు తెలియదు, బట్ ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి చెప్తున్నా. ఒక పొలిటీషియన్ ఇంట్లో ఎలానే జరిగితే ఎన్ని డేస్లో వచ్చేసి ఇది జస్టిస్, ఎన్ని డేస్లో దొరికిపోతారు చేసిన వాళ్ళు? హార్డ్లీ 1 or 2 daysలో మొత్తం చరిత్ర అంతా బయటికి లాగేస్తారు. సిబిఐ, సిఐడి అందరూ ఇక్కడే కూర్చుంటారు. విజిలెన్స్ లేకపోతే యాంటీ కరప్షన్, అసలు డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ ఒకే దగ్గర కూర్చొని, అది సీఎంఓ, పిఎంఓ, ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో, ఇంకోటి ఎవరొకరి దగ్గర కూర్చోండి, ఎవరిదైనా కానివ్వండి ప్రాబ్లం మొత్తం వచ్చి సాల్వ్ చేసుకొని 2-3 రోజుల్లో ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాయి. అది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్సే పెట్టుకుంటారా, సుప్రీం కోర్ట్స్, ఏ కోర్టుకైనా అప్పీల్ చేసుకుంటారు. దేశంలో ఉన్న హైయెస్ట్ పెయిడ్ తీసుకునే లాయర్స్ని అందరినీ కూర్చోబెట్టేసి 1 or 2 daysలో మొత్తం కథ కంచికి మనం ఇంటికి వెళ్ళిపోయింది. కామన్ మ్యాన్ కాబట్టి, అందులోనూ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇవి అంత తొందరగా తేల్చరు. ఇలా ఊరుకుంటూ పోతే అసలు ఎంతమంది? మొన్న నిర్భయ, నిన్న సుగాలి ప్రీతి, ఎంతమంది ఇలా తదాస్ దేవతలు ఉంటారు అనకూడదు కాబట్టి అనట్లేదు.
ఇంకొకటి ఇంటి దాకా వెళ్ళేంత వరకు కూడా ఇది ఇలానే కంటిన్యూ అవుతుండేది. ఈ రోజు ఈ జనరేషన్ మొత్తంలో మన మీదకి రాకపోవచ్చు, నెక్స్ట్ తరంలో అయినా కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కిందుండే తరం మీదకి ఎవడన్నా వస్తాడేమో. అలా రాకుండా ఉండాలంటే ఈ రోజు నువ్వు ఇల్లు కట్టేసి ఎలా వెళ్ళిపోతున్నావో ఈ రోజు ఎదురు తిరిగితే ఒక లా బిల్డ్ అయ్యిద్ది. ఆ లా బిల్డ్ చేసేసి చచ్చిపో. నీ తరానికి నువ్వు ఇల్లు ఇవ్వకపోయినా పర్లా, ప్రాణాలతో బతికే ఉంటారు, రెంట్లు కట్టుకునైనా ఉంటారు. ఇలా మీదకి వచ్చేసి మానభంగాలు చేసేసి రేపులు చేసి చంపేస్తే నువ్వు ఎంత పెద్ద ఇల్లు కడితే ఏం ఉపయోగం, దాంట్లో ఉండడానికి మనిషి లేనప్పుడు. అందుకోసం ఏదో జరగాలి. కామన్ మ్యాన్ కాబట్టి రావట్లేదు బ్రో, కామన్ మ్యాన్ కాబట్టి ఇంత డిలే అవుతుంది. ఉన్న ఎవిడెన్సెస్ కూడా చెల్లాచెదురు చేసేయడానికి. కామెడీ ఏంటంటే ఆ నలుగురులో ఎవరెవరైతే ఇప్పుడు నలుగురు ఇన్వాల్వ్ అయ్యారో ఒకళ్ళే ఇక్కడ ఉన్నది, మిగతా ముగ్గురు అబ్రాడ్ వెళ్ళిపోయారు. వాడు ఇప్పుడు వస్తాడు, వాడిని పట్టుకొని వస్తారా, ఎప్పుడు జరిగిద్దా? జస్టిస్ డిలేట్. ఒకసారి జస్టిస్ కనుక డిలే అయితే ఇంకా జస్టిస్ జరగనట్టే. ఈ రోజు పట్టుకోవాల్సిన 10 సంవత్సరాల తర్వాత పట్టుకుంటే ఏం ఇంపాక్ట్ ఉండిద్ది? ఇంకొక మేజర్ పాయింట్ నేను మాట్లాడాలనుకుంది. లాస్ట్ కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇలానే ఒక మైనర్ అమ్మాయి మీద ఇలా రేప్ జరిగితే ఇలానే సిపి సజ్జనర్ గారు ఆ కేసుని డీల్ చేశారు. ఆ కల్ప్రిట్స్ ఎవరినో పట్టుకొని ఎన్కౌంటర్ ప్లాన్ చేశారు. ఒక స్క్రిప్ట్ అంతా రెడీ చేసేసి ఎన్కౌంటర్ ప్లాన్ చేసేసి ఎన్కౌంటర్లో లేపేశారు. దానికి రివార్డ్ గా మనం ఏం చేసాం, మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఆయన్ని తీసుకొని పోయి వేరే డిపార్ట్మెంట్ లో అక్కడ అపాయింట్ చేస్తారు. యాక్చువల్లీ ఆ ఎన్కౌంటర్ చూసినప్పుడు అప్కమింగ్ ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ నిజాయితీగా ఇది కదా డ్యూటీ అంటే ఇలా చేయాలి, కరెక్ట్గా చేశారు అని చెప్పి ఇన్స్పైర్ అయిన వాళ్ళు మినిమం ఒక 10 మందిని వేసుకున్నా కానీ ఆయన ట్రాన్స్ఫర్ చూసి భయపడ్డోళ్ళు. అంటే ఇంతే, ఇలా కరెక్ట్గా చేస్తే ఇలానే ట్రాన్స్ఫర్లు అవి ఇవి అయిపోతాం, మనకు ఫ్యామిలీ ఉంది, చక్కగా చూసుకోవాలి వాళ్ళని, ఈ ట్రాన్స్ఫర్లు అవి పెట్టుకొని వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పి భయపడిన వాళ్ళు, ఒక స్టెప్ వెనకేసిన వాళ్ళు 100 మందిలో 10 మంది ఇన్స్పైర్ అయితే ఇందాక అక్కడ, మిగతా 90 మంది అవసరం లేదు, చెప్పిన పని చేసుకుంటూ వెళ్తే సరిపోయిద్ది అని చెప్పని 90 మంది బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళు ఉంటారు. ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు పని చేయకపోవడానికి అడ్డుకున్నది, ఆర్ఎల్స్ పని చేస్తే ఏమవుతుందని చెప్పని భయపడేలా చేసింది ఎవరు? ఈరోజు పవర్లో ఉన్న పొలిటీషియన్స్. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను కదా, ఈ వీడియో ఒక 100 మంది చూస్తే ఒకరికి రేపు నెక్స్ట్ ఈ జనరేషన్ మార్చాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిద్దని చెప్పని ఒకరికే చెప్తున్నా. ఇప్పుడు ఇది ఒకవేళ ఈ జనరేషన్ మార్చాలి, ఆర్ఎల్స్ కంట్రీలో ఉండే రూల్స్నో లాస్నో అన్నింటినీ మార్చాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డబ్బు ఉండాలి, పవర్ ఉండాలి. డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, బిజినెస్ ఇంకోటి పెట్టి. పవర్ సంపాదించాలనుకుంటే ఐ అడ్వైజ్ యూ, నాకంత ఇది లేదు, పొలిటీషియన్ అవ్వండి. పొలిటీషియన్ అవి మంచి చేయాలనుకుంటే పొలిటీషియన్ అయ్యి చట్టాలను తీసుకుని రండి. చట్టం ఉంది, మంచి జరిగిద్ది అనే నమ్మకంతో ఉండాల్సిన మనం మంచి చట్టం తీసుకుని రండి, న్యాయం జరగాలి అని అడిగే సిచ్యువేషన్లో ఉన్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, గవర్నమెంట్స్ సొసైటీ పట్ల భయం భక్తి క్రియేట్ చేయాలి. ఆడపిల్ల అని చెప్పని నేను అనట్లేదు, అసలు బయట ఒక హ్యూమన్ మీద ఇంకొక పర్సన్ హర్ట్ చేయాలన్నా, ఇలా బలవంతంగా మానభంగం చేయాలన్నా, అది కాస్త మర్డర్ దాకా వెళ్ళాలన్నా 1కి 100 సార్లు ఆగి ఆలోచించేదాకా వెళ్ళాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవన్నీ జరగడానికి ఏంటంటే, ఇలాంటి పదాలు నాకు తెలిసి ఇప్పుడు నేను యూజ్ చేయాల, మందు, గంజాయి, డ్రగ్స్, సిగరెట్స్, ఇవన్నీ స్కూల్స్లో కూడా వచ్చేస్తున్నాయి. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని చోట్లకి వచ్చేసినాయి. ఇప్పుడు కంట్రీ లోపలికి రావడమే ఒక ఎత్తు అనుకుంటే, కంట్రీ దాటి స్టేట్ నుంచి సిటీలు దాటి సిటీలో నుంచి చిన్న మారుమూల గ్రామాలకు కూడా వచ్చేసినాయి. వీటన్నిటి మీద ప్రాపర్ రెగ్యులేషన్స్ ఉండాలి, వీటన్నిటి మీద ప్రాపర్ నిఘా ఉండాలి, పట్టుకోవాలి, శిక్షలు పడాలి. సో ఓన్లీ థింగ్ జస్టిస్ అయితే జరగాలి. ఇది నేను ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీగా చెప్పట్లా. మన ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది, మన ఆడపిల్లకి కనుక ఇలా జరిగితే ఎలా రెస్పాండ్ అవుతాము అనుకునే దాంట్లో 1% మాత్రమే మనం ఇంకా ఇలా 1% కూడా ఉండదు, 0.000% మనం ఇప్పుడు రెస్పాండ్ అవుతుంది అంతవరకు. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది అంటే, ఫస్ట్ థింగ్ కింద హ్యాష్టాగ్ ఒకటి ఇస్తున్నాను. ఇప్పటిదాకా నేను ట్విట్టర్లో ఎప్పుడు కూడా చేసింది లేదు, ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతున్నా. నేను ట్వీట్ చేస్తున్నా, మీరు కావాలనుకుంటే రీట్వీట్ చేయండి, ఆర్ఎల్స్ మీరే ఒక సపరేట్ ట్వీట్ చేస్తాను అనుకునే వేయండి. అది జస్ట్ ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇది మనం చేసేస్తే ఏదో గొప్పలం అయిపోము, మనం ఏదో తెచ్చేసిన వాళ్ళం అయిపోం. జస్ట్ మన వైపు నాట్ % ఏదో మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం, అంతకు మించి. అండ్ జరిగిన నష్టం మనం ఇంత మాట్లాడుకొని ఇప్పుడు మనం చెప్పుకున్నంతా కూడా ఈ రోజు ఏదో అయ్యుండొచ్చు, కానీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఇదే వీడియో మీరు చూస్తూ ఉంటే సొల్లులాగా అనిపించింది మీకే, అనవసరమైన సొల్లంతా మాట్లాడుతున్నాడు అన్నట్లు మీకు అనిపించింది. రైట్ నౌ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఒకవేళ మనం ఆ రీట్వీట్స్ ఇవన్నీ చిన్న విషయాలు అడుగుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఏవి చేస్తున్నా కానీ తనకి ఏదో చేసిన వాళ్ళం అన్నట్లయితే నాకు అనిపించట్లేదు. ఎవ్రీడే నేను కెమెరా చూసి మాట్లాడేవాడిని, ఫస్ట్ టైం కెమెరా కూడా చూడాలనిపించట్లేదు. అంటే ఆ స్టఫ్ నేను ఇవ్వలేదు అని ఫీల్ అవుతున్నాను నేను. ఎవ్రీ టైం నేను ఒక వీడియో చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ ఉండింది, ఓకే నేను కంప్లీట్గా డెలివరీ చేశాను నా కాంటెంట్ మొత్తాన్ని అని. ఈరోజు నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. కెమెరా ఇప్పుడు ఆపి నేను థ్యాంక్ యూ అని చెప్పడానికి కూడా, అంటే వీడియో ఓకే ఇక్కడతో నేను వీడియో ఎండ్ చేస్తానని చెప్పాలని కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. నేను మొత్తం డెలివరీ చేశానని అట్లా అనిపించట్లేదు. దిస్ ఈజ్ నెవర్ ఎండింగ్ టాపిక్ అనమాట. ఎంత మాట్లాడి ఇంకా మాట్లాడాలనిపించింది. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు దిస్ ఈజ్ నాట్ మై ఫేస్, అసలు ఇది నా సైడే కాదు, ఇది సిచ్యువేషన్ అలా జరిగింది కాబట్టి నేను కంట్రోల్ చేసుకోలేక ఇన్ని రోజుల నుంచి ఇప్పటికీ రైట్ డెసిషన్, రైట్ వేలో, రైట్ పాత్లో ఈ కేసు వెళ్ళట్లేదు కాబట్టి కామన్ మ్యాన్స్ ఇంకా మనమే నోరు విప్పాలి. కాబట్టి ఎప్పుడు విప్పను నేను ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా.
అండ్ మన ఛానల్ ఇది కాదు. ఈ వీడియోస్ చూసి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే ఈ వీడియో చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఒకవేళ ఈ పాయింట్ ఆఫ్ ద మూమెంట్లో ఎవరైనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది కాదు నా కాంటెంట్. స్కూల్స్లో ఎలా శివాజీ గారి గురించి చెప్పమన్నాను, అలానే పేరెంట్స్ కూడా మీకు తెలియకపోతే మహాభారత రామాయణాలు మీరు కూడా చదవండి. శివాజీ గారి పుస్తకాలు అవి చదివి ఆయన ఎలా రెస్పెక్ట్ చేసి ఉండేవాళ్ళు, ఆయన జీవితం ఇవన్నీ చదివి మీ పిల్లలకు బోధించండి. పొలిటీషియన్స్ యొక్క ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్డ్ మనం ఏం చేయలేం, కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి రైట్ సొసైటీకి మనం ఏం చేయగలం అని చెప్పిన వాళ్ళు ఆలోచించాల్సింది ఉంది. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఇలాంటి సిచ్యువేషన్ జరగక ముందే ఆగేలాగా మన ప్రణాళికలు ఉండాలి. అండ్ ఈ టాపిక్ గురించి ఇంకెంత చెప్పినా తక్కువ అన్నట్టు నాకు అనిపిస్తుంది. పేజ్ మీద ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే హ్యాష్ ట్యాగ్ కనబడుతుందో దాన్ని కొంచెం ఇచ్చేయండి. నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఎవరైనా ఈ వీడియో ద్వారా నన్ను అపార్థం చేసుకుంటే క్షమించండి. అసలు నా ఫేస్ ఇది కాదు, ఐఎమ్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ అసలు నా సైడ్ కూడా ఇది కాదు. నేను ఎలా వీడియోస్లో ఉంటానో మీకు తెలుసు. జస్ట్ నా ఆవేదన మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నా. ఒకవేళ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయడమో ఆర్ ఎల్స్ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవడమో మీ ఇష్టం. ఈ వీడియో ద్వారా నేనైతే ఏమీ పర్సనల్ ఇంటెన్షన్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ నా ఫీలింగ్స్ని చెప్తున్నాను అంతే.